లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. మొన్నటిదాకా జంతువులకు ఫ్యాట్ ఉందని చెప్పి ఇవాళ తాజాగా అంటే నిన్న ఎమ్నూరు పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అందులో వాష్రూమ్స్కు క్లీన్ చేసేటువంటి కెమికల్స్ కలిశాయని చెప్పి ఆరోపించారు. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రోజుకో ఒక మాట, లడ్డు విషయంలో జరుగుతున్న వ్యవహారాన్ని ఎలా చూడాలి? మీ మీ పార్టీ మీద వచ్చిన ఆరోపణలు మా పార్టీ ఆరోపణ మేము ఒక్కటే, తెలుగుదేశం నాయకులకు ధైర్యం లేదు. ఫస్ట్ జంతు కొవ్వు కలిసిందని చెప్పి పాపం నానా రాజ్యాంతం చేశారు. సిట్టు రిపోర్ట్లో లేదు అని ఇచ్చేశారు. అప్పటికైనా తెలుగుదేశం నాయకులు నోరు మూసుకొని కూర్చొని ఉండాలి. దీంట్లో జంతు కొవ్వు కలిసలేదు, ఏం కలిసలేదని. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంత దిగజారి మాట్లాడతానని కళలు కూడా ఊహించలేదు. లాస్ట్ దేవుని ప్రసాదాన్ని ఏ స్టేజ్కి తీసుకుపోయినారంటే, బాత్రూమ్లు కానీ కెమికల్స్ యూజ్ చేసే స్టేజ్లో ఎవరు ఎట్లా మాట్లాడతారు? ఏంది అంటే, దేవుడు అంటే భక్తి ఉందా లేదా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉందా లేదా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంకోటి ఏదైనా కలిసినారంటే బాగుంటుంది, కానీ బాత్రూమ్లకి చేసే కెమికల్స్ అంటే అంత ఘోరంగా ఏమన్నా డబ్బులు సంపాదించుకోవడం అంత దిగజారి ఉంటారా ఏమన్నా? చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించాలి. వామపక్షాలు కానీ బీజేపీలు అందరూ కూడా వాళ్ళు కూడా చెప్తానండి, రాజకీయాలకు దేవుని కానీ దేవుని ప్రసాదాలు తీసుకురావద్దండి, ఇప్పటికైనా దీని గురించి మానుకోమని చెప్తాను వాళ్ళు వామపక్షాలు. అంటే ఎందుకోసం మరి గత 10-15 రోజుల నుంచి ఇది అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం వైసీపీ లడ్డూ పైనే రాజకీయం చేసిన ప్రజా సమస్యలు ఏవి ఈ ఈ పార్టీలకు కనిపించడం లేదా? మేము అట్లా కాదు, మీరు అట్లా మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? అధికార పార్టీలు మాట్లాడితే దాన్ని మేము కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మాది. ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉండేటోళ్ళం మేమంతా. మేము మొన్న పోతిరెడ్డిపాడు దగ్గర ప్రజా సమస్య మీద అంత పెద్ద ఎత్తున మేము మీటింగ్ జరగదు అంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం. తెలుగుదేశంలో మాట్లాడే మాటలు తిప్పి కొట్టడానికి కూడా ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళు మాట్లాడే మాట ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. వాళ్ళు మా మీద ఆరోపణలు చేసి చూస్తూ ఊరుకొనడం కష్టమవుతుంది కాబట్టి, మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మేము మాట్లాడుతున్నాం. ఈ లడ్డు రాజకీయాన్ని అదేవిధంగా రాజకీయాలకు దేవుణ్ణి లాగడాన్ని ఎట్లా చూడాలంటారు? రాజకీయ నాయకుడు అనుకునేవాడు ఎవడైనా రాజకీయాలు చేయాల్సిందే తప్ప, ఒకరి మీద ఏదో సాధించాము, దేవుణ్ణైనా సరే దేవుని ప్రసాదాలైనా మేము రాజకీయం చేస్తానంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా క్షమించడు. ఇంతటితో దీని గురించి పెద్దగా ఏదో సాధించాలనే దానికంటే, ఇప్పుడు దైవభక్తి ఉండే వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ అంతో ఇంత ఏదైనా ఉంటే దాన్ని అరికట్టి ఫ్యూచర్లో జరగకుండా చూడాల్సిందే తప్ప, ఇట్లా దేవుణ్ణి కించపరిచే విధంగా, ఇట్లా ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఎవరు చేయరు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఉందాగా ఉండే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఎంతసేపు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బదనాం చేయాలా అనే ఆలోచన తప్ప, ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఎలక్షన్లలో చేసిన ఈ సూపర్ 6 పథకాలు ఇవన్నీ దాని మీద ఆలోచన, అవి చేతగాక ఏదో విధంగా ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలంటే, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసే దానికి దేవుడు కూడా ఖచ్చితంగా ఎప్పుడోసారి గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా చేస్తారు. దాన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, ఇప్పుడు సిపిఎం వాళ్ళు వామపక్షాలంతా కూడా దీన్ని ఇంతతో మీరు మానుకోండి, దీన్ని ఇంకా లడ్డు ప్రసాదాన్ని గురించి మాట్లాడొద్దని చెప్తాను. ఇప్పటికైనా వామపక్షాలు కానీ ఇంకొకరు అన్ని పార్టీలు వాళ్ళు అంత మేధావులు అందరూ కూడా దీని గురించి వద్దన్నప్పుడు, మనం రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటి, రాజకీయాల కోసం దేవుని ప్రసాదాన్ని రాజకీయాల్లో తీసుకోవద్దని మాత్రం మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. అసలు ఆవు నెయ్యే కాదు, దీంట్లో సింథటిక్ నెయ్యి వాడారు. ఎక్కడ కూడా సిట్ చెప్పినటువంటి నివేదికలో క్లీన్ చిట్ ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి పవన్ మాట్లాడుతున్నాడు. మీరు సింథటిక్ గోటనే సింథటిక్ నెయ్యి అంటారు, చూపించమని చెప్పండి అబ్బా. ట్యాంకర్లు తీసుకురావడానికి చేతన అవుతుంది. అట్లా లడ్డు తయారు చేసి ఎన్ని రోజులు ఉండగలదు, దాన్ని చూపించమని చెప్పండి. ఊరికే మాట్లాడితే మనకు నోటికి వచ్చింది. చంద్రబాబు నాయుడు బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్ లడ్డులో ఏ విధంగా కలుపుతాం చెప్పండి? మనం ఏదైనా వాష్రూమ్లు క్లీన్ చేయడానికి దానికి క్వాలిటీ కాకుండా ఇది కలిపినామంటే రైట్, ఓకే, మనం ఆడ క్లీన్ చేసేదానికి ఓకే. కానీ లడ్డులోనే తినే దాంట్లో కలిపినామని మాట్లాడితే ఇంత ఘోరంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంత స్థితికి దిగజార్చే చంద్రబాబు నాయుడిని ఏమనాలో మాకే అర్థం కాని పరిస్థితి. ఉండుండి శ్రీశైలం ప్రసాదం గురించి మాట్లాడినాడు.
మొత్తం అంతకుముందు ఈ మొత్తం ఈ ప్రసాదాలు టాపిక్ వచ్చినప్పుడు అందరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా మా దేవాలయాల్లో ఎక్కడ అటువంటి జరగలేదు, మేము చాలా క్లీన్ చిట్లో ఉన్నామని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మాలా లేకుంటే ఈ వాళ్ళ మాటలు నమ్మాలా ఒకసారి ప్రజలు కూడా తేల్చుకొని విజ్ఞప్తి చేస్తాను. ఎవరి మీదనో ఒకరి మీద బుధర జల్లాలి, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బదనాం చేయాలా, ప్రజల మూడు ఎట్లా డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తే అది వాళ్ళకి దేవుడు కూడా శ్రమించడు. జరిగిన నాళ్ళు మనం ఎన్ని రోజులు జరుగుతుంది అన్ని రోజులు జరుగుతుంది. జరగనప్పుడు మన పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఒకటే. సూటిగా ప్రతి అధికార పార్టీకి విమర్శించే మీకు అదేవిధంగా ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతసేపునే రాజకీయాలు చేయాల్సింది తప్ప ఇట్లా ఏదో రాజకీయ అభివృద్ధి కోసం దేవుని ప్రసాదాన్ని దేవుని మాత్రం ఈ విధంగా లాగడం మాత్రం రాజకీయ నాయకులకి ఎవరికి తగదు. ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద అన్న తప్ప ఇంత రాజ్యాంతం చేసి ఈ ప్రసాదాన్ని మనం వెంకటేశ్వర స్వామిని ఇంత పూర్తి మనం బాత్రూమ్లు వాడే కెమికల్ మాట్లాడండి తేదీకి మాట్లాడితే మనకు దేవుని మీద ఎంత భక్తి ఉంది, దేవుని ప్రసాదం మీద ఎంత భక్తి ఉంది అనేది తెలుగుదేశం నాయకుడికి చంద్రబాబు నాయుడికి వదిలిపెట్టేస్తాను. ఇప్పటికైనా మేము రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలకు, దేవాలయాలకు, దేవుల ప్రసాదాలకు రాజకీయాలు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాం. రాజకీయ రాద్ధాంతం కోసం దేవుళ్ళని రాజకీయాలకి లాగొద్దు. అయితే ఇప్పటికైనా లడ్డు విషయంలో పక్కన పెట్టేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఒకవైపు వైసీపీ, మరోవైపు వామపక్షాలు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.